సో మీరు ఒక ప్లేస్ నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనం, రైట్, వి యూజ్ జీపీఎస్ కదా. జీపీఎస్లో మనం పెట్టినప్పుడు, డెస్టినేషన్ పెట్టినప్పుడు అది ఎట్లా తీసుకెళ్తున్నది అది తర్వాత సంగతి, కానీ అంటే ఏ రూట్ వెళ్తుంది, ఎన్ని ట్విస్టులు తీసుకుంటుంది అనేది మనం అంత పట్టించుకోం. సో వీఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫైనల్ డెస్టినేషన్. అదే కదా. అదేవిధంగా బైబిల్ని మనం చూసినట్లయితే బైబిల్ కూడా ఇట్స్ ఏ డివైన్ జీపీఎస్. బైబిల్లో మనము ఎక్కడి నుంచి చూసినా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఫైనల్ డెస్టినేషన్ ఏం చూపిస్తుంది, ఇట్ గోస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దగ్గరికి అది తీసుకెళ్లేదిగా ఉంది కదా. సో అది దట్ ఈస్ డివైన్ జీపీఎస్. సో బైబిల్ అంతా కూడా యేసు ప్రభు గురించే రాయబడింది. మనం ఎక్కడి నుంచి చూసినా, ఎక్కడ వెళ్ళినా కూడా చివరికి అది యేసు ప్రభు దగ్గరికే తీసుకెళ్లేదిగా ఉన్నది. సో దట్స్ వాట్ వి సీ ఇన్ బైబిల్. సో క్రిస్మస్ అంటే ఏంటిది? క్రిస్మస్ అంటే మనం యేసు ప్రభు పుట్టిన దినం కదా. సో ఇందాక మనం చూసాం వాక్యంలో రాయబడిన విధంగా దేవదూతలు గొర్రెల కాపులకు వచ్చి ఏమన్నారు, ఇట్స్ అ గుడ్ న్యూస్ ఆఫ్ గ్లాడ్ టైడింగ్స్. సో క్రిస్మస్ అంటే ఇట్స్ అ గుడ్ న్యూస్ ఆఫ్ గ్లాడ్ టైడింగ్స్. సో గుడ్ న్యూస్ అని ఎందుకన్నారో మనము చూద్దాం. సో వెన్ యూ సే దెర్ ఇస్ అ గుడ్ న్యూస్, దెన్ దెర్ మస్ట్ బీ బ్యాడ్ న్యూస్ యాజ్ వెల్ కదా. కొంచెం బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. సో దట్స్ రీజన్ వి సీ దట్ ఇట్స్ అ గుడ్ న్యూస్. సో జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు డీల్ విత్ దట్ బ్యాడ్ న్యూస్, రైట్, అండ్ దట్స్ అ గుడ్ న్యూస్. సో ఆ విషయాలు ఏంటో మనము చూద్దాం. సో చిన్నగా ఉన్నప్పుడు మిషా మా పాప వెన్ షీ వాజ్ లైక్ 1 year old ఉన్నప్పుడు తను సిక్ అయితే మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అంతా చూసి ఆయన అన్నాడు, ఐ హ్యావ్ 1 good news and 1 bad news for you అన్నాడు అనమాట. అంటే సరే ఏంటిదని అనుకున్నాం. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే షీ గాట్ మౌత్, హ్యాండ్స్ అండ్ ఫుట్ వైరస్ అని చెప్పాడు అనమాట. అది నేను ఎప్పుడు వినలేదు ఆ టైంలో. సో ఇదేంటిదా అనుకున్నాను. బట్ ద గుడ్ న్యూస్ ఈజ్ దట్ ఇట్ కెన్ బి క్యూరబుల్ అని చెప్పాడు అనమాట. సో అదేవిధంగా యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి ఆయన గుడ్ న్యూస్ తెచ్చిన వాడుగా ఉన్నాడు. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే వీఆర్ ఆల్ హ్యావ్ సిన్డ్, రైట్, అండ్ కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. మనమందరం పాపం చేసి దేవునికి విరోధంగా ఉన్నవారం. సో అటువంటి వారిని ఏం చేసినాడంటే దేవుడు తన దగ్గరికి తెచ్చినాడు. సో దట్స్ అ గుడ్ న్యూస్. సో జీసస్ కేమ్ టు క్యూర్ ద డిజీజ్ ఆఫ్ డెత్ అండ్ సిన్, అండ్ దట్స్ ద గుడ్ న్యూస్. సో ఈరోజు మనము గుడ్ న్యూస్ అన్న విషయం మీద కొన్ని విషయాలు మనము చూద్దాం. వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ న్యూస్. సో మనం ఇప్పుడు చదివిన భాగంలో మనం చూసినట్లయితే ఇట్ టాక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ కదా. ఆయన తన తల్లిదండ్రులైన మరియా జోసెఫ్లు వారు బెత్లెహేమ్కి వచ్చినప్పుడు అక్కడ ఆ స్థలంలో వారికి ఆ ప్లేస్లో ఏమీ కనపడలేదు, ఎక్కడ కూడా ఉండలేకపోయినారు, రైట్, స్థలం లేదు తల దాచుకోవడానికి. అయితే చివరిగా ఒక పశువుల పాకలో వాళ్ళు ఒక మేంజర్లో ఆయనని పెట్టినవాడుగా ఉన్నాడు. సో అయినప్పటికీ ఆయన దేవాతి దేవుడు కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే దేవదూతలు వచ్చి ఆయనని ఆరాధించిన వారుగా చూస్తున్నాం. అంతేకాకుండా ఆయనని గొర్రెల కాపర్లు, జ్ఞానులు వచ్చి ఆయనని ఆరాధించిన వారుగా మనం చూస్తున్నాం. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ దిస్ గుడ్ న్యూస్. సో వై క్రిస్మస్ ఈజ్ గుడ్ న్యూస్? Christmas is good news because we are celebrating the good news of great joy, right? So that is good news. Good news ante enti, first thing what we see good news is the promise was kept. కదా మనం ఎందుకు క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అంటే క్రిస్మస్ we are celebrating because today the promise was kept. So that was the good news. So what is the promise that was kept? మనం చూసినట్లయితే దేవుడు ఈ యొక్క భూమిని అంతటిని సృష్టించిన తర్వాత అందులో ఆదాము అవని దాన్ని పెట్టినాడు. వారిని పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దేవుడు మీకు అన్నీ నేను ఇస్తాను, అయితే ఒక చెట్టు మాత్రం ఒక ఫ్రూట్ని మీరు తినకూడదు అని చెప్పినాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని he did not made them as robots, right? He made them as human beings, right? So he gave them a choice, he gave them the freedom. So whatever you want to do, you do it. But this is my commandment that you should not eat this fruit అని వారికి చెప్తారన్నమాట. సో ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ ఫ్రూట్ అంతా చెట్లన్నీ వేరే చెట్లన్నీ తిన్నాడు. అంతేకాకుండా దేవుడు వారికి ఏం చేస్తాడంటే ఈ లోకంలో వారికి అధికారాన్ని ఇచ్చినాడు.
మరి యూ కెన్ రూల్ దిస్ వరల్డ్ అని వారికి అధికారం ఇచ్చినాడు. అయితే ఎప్పుడైతే వారు దేవుడు వద్దన్నటువంటి ఆ యొక్క ట్రీ ఫ్రూట్ అయితే తినారో వారు దేవునికి విరోధంగా పాపం చేసిన వారుగా ఉన్నారు. అయితే దేవుడు వారిని అక్కడ వదిలిపెట్టలేదు, కానీ వారి మీద జాలిపడి వారికి ఒక ప్రామిస్ దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రామిస్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మనము జెనసిస్ చాప్టర్ 3 verse 15లో ఆ యొక్క ప్రామిస్ని మనం చూస్తాం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. జెనసిస్ చాప్టర్ 3 verse 15. అందులో ఏముంటుందంటే సో ఇక్కడ ఏం చూస్తున్నాం, స్త్రీ సంతానం. దేవుడు ఏమన్నాడు, స్త్రీ సంతానం, ఆ యొక్క సర్ప సంతానం, ఆ యొక్క పాము యొక్క సంతానం. సో దెర్ ఆర్ 2 categories ఆఫ్ పీపుల్. వన్ ఈజ్ ద వరల్డ్లీ పీపుల్, వన్ ఈజ్ ద గాడ్లీ పీపుల్. సో దెర్ విల్ బీ ఎనిమిటీ బిట్వీన్ దీస్ 2 people అని చెప్పినాడు అన్నమాట. సో ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, నీ సంతానమైనటువంటి నీలో వచ్చినటువంటి ఒక శిష్యువు రైట్, ఆయన ఏం చేస్తాడు, నీ యొక్క తలని దొరికేవాడుగా ఉన్నాడు, నీ మీద విజయం సాధించేవాడుగా ఉన్నాడు అని దేవుడు ఆ యొక్క ఆదాము కవకి అప్పుడు ఒక వాగ్దానం చేసినాడు. సో ఇది ఎప్పుడైతే దేవుడు సృష్టించినాడో ఆ టైంలో ఆ విధంగా చేసిన వాడుగా ఉన్నాడు. అయితే బైబిల్ ఏమని రాయబడింది, గెలేషియన్స్ చాప్టర్ 4 verse 4లో ఇన్ ద అపాయింటెడ్ టైమ్, ఇన్ ద టైమ్ ఆఫ్ ద గాడ్ సెంట్ హిస్ సన్ రైట్, ఆ దేవుని యొక్క కుమారుని ఈ లోకంలో పంపించినాడు, స్త్రీ సంతానంని ఈ లోకంలో పంపించినాడు. ఆయన ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు కదా. సో ఏదైతే వాగ్దానం దేవుడు ఆదాముకు అవ్వకు చేసినాడో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. సో యేసు ప్రభు ఏం చేసినాడు, ఆయన ఈ లోకంలోకి ఏదైతే వాగ్దానం చేయబడిందో స్త్రీ సంతానముగా రైట్, హీ వాజ్ బార్న్ టు ఎ వర్జిన్ రైట్, వితౌట్ ఎ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో హిస్ బర్త్ వాజ్ సూపర్ న్యాచురల్. ఆయన యొక్క జననము అది యొక్క సూపర్ న్యాచురల్ కదా, అది దేవునికి ఇష్టానుసారంగా ఆయన ఈ లోకంలోకి వచ్చిన వాడుగా ఉన్నాడు. అది దేవుడు ఏ విధంగా అయితే ప్లాన్ చేసినాడో ఆ విధంగా ఆయన ఈ లోకంలోకి వచ్చిన వాడుగా ఉన్నాడు కదా. సో ఆ సరైన సమయంలో సరైన ప్లేస్లో ఏదైతే దేవుడు ఎన్నుకున్నాడో ఆ ప్లేస్లో ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. సో ఆయన యేసు ప్రభు మనము చదివిన విధంగా ఒక పశువుల పాకలో ఆయన జన్మించినాడు కదా. ఒక మేంజర్ ఏంటంటే అందులో జంతువులకి ఫుడ్ పెడతారన్నమాట. సో అక్కడ ఎక్కడా స్థలం లేనప్పుడు ఆయనని అందులో పరుండ చేసినాడు కదా. ఆ యొక్క స్థలంలో ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు కదా. అంతేకాకుండా ఏం చేస్తున్నాం, ఆయన ఆ యొక్క ఇంట్లో ఆయన జన్మించినాడు. ఆయన ఇంట్లో స్థలం లేనప్పుడు ఆ పశువుల తొట్టిలో ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు. సో అంత దేవాతి దేవుడు అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఆ యొక్క రిక్తుడుగా మానవుడిగా ఆయన ఎంతో మీక్నెస్తో ఎంతో హ్యూమిలిటీతోని ఆయన ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు కదా. సో ఈ యొక్క మేంజర్ లేకుంటే ఈ యొక్క పశువుల తొట్టి అనేది ఇట్స్ నాట్ ఎ యాక్సిడెంట్ రైట్, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అ గాడ్స్ డివైన్ ప్లాన్ ఫ్రమ్ ఇటర్నిటీ కదా. అది దేవుని యొక్క ఆయన యొక్క ప్లాన్ అయి ఉన్నది రైట్, ఫ్రమ్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం, ఈ పశువుల తొట్టిలో ఆయన జన్మించడం ఏదో లాస్ట్ మినిట్లో సమ్ చేంజెస్ చేసి సమ్హౌ హీ నీడ్ టు కమ్ ఇన్ టు ద వరల్డ్ అన్నట్టు కాదు. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇట్ వాజ్ అ గాడ్స్ ప్లాన్ రైట్. ఇట్స్ అ ప్లాన్ దట్ వాజ్ ప్లాన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ కదా. సో ఆ విధంగా ఆయన జన్మించడం దేవుని యొక్క భూమి పునాది ముందే ఆయన యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ విధంగా దేవుడి లోకంలో ఆయన తెచ్చినవాడుగా ఉన్నాడు. ఈ యొక్క విషయాలు మనం చూసినట్లయితే ఇట్ లుక్స్ వెరీ వీక్ కదా. ఎంతో ఆయన తట్టిలో పండుకోవడం అంటే జన్మించడం, ఆ యొక్క పశువుల పాటతో జన్మించడం, ఇట్ లుక్స్ వెరీ వీక్. బట్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ రైట్, హీ వాజ్ బార్న్ లైక్ దట్. ఆయన ఆ విధంగా ఎందుకు జన్మించాడంటే సాతానుని జయించడానికి, సాతాను యొక్క తలని చితక తొక్కడానికి ఆయన ఆ విధంగా జన్మించినాడు. అంతేకాకుండా ఆయన ఆ విధంగా జన్మించినప్పుడు ఏమైంది, ఈ ప్రపంచం అంతా 2 భాగాలుగా చీలిపోయింది కదా. సో హిస్టరీ డివైడెడ్ ఇంటూ 2 pieces రైట్, BC and AD రైట్. అండ్ వీ నో దట్ ఎవ్రీథింగ్ హూ ఇస్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ రెఫరెన్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్.
ఎవరు పుట్టినప్పటికీ వారి డేట్ ఆఫ్ బర్త్లో ఏముంటుంది, రైట్? ఎదర్ హీ వాజ్ బార్న్ బిఫోర్ క్రైస్ట్ ఆర్ ఆఫ్టర్ క్రైస్ట్, రైట్? ఆర్ the time that he was born on this earth. So that's what we see. So the whole history, right, is his story. History అంటే ఏంటి? హిస్ స్టోరీ, దేవుని యొక్క స్టోరీ అయి ఉన్నది. సో ఆ విధంగా ఆయన మన గురించి ఆయన ఆ యొక్క పశువులో తట్టులో ఆయన జన్మించినాడు. హీ డి నాట్ బార్న్ ఇన్ ఏ ప్యాలెస్, ఒక ప్యాలెస్లో ఆయన పుట్టలేదు. హీ డి నాట్ బార్న్ రైట్ విత్ ఎ క్రౌన్, హీ డి నాట్ బార్న్ విత్ అన్ ఆర్మీ, బట్ హీ బార్న్ ఇన్ ఎ మేంజర్, రైట్? అక్కడ ఏముంది? అక్కడ అంతా గడ్డి ఉంది కదా. అక్కడ ఇట్స్ అ వెరీ మీగర్ ప్లేస్, వెరీ నాట్ ఈవెన్ గుడ్ టు లుక్ ఎట్. అటువంటి స్థలంలో దేవాతి దేవుడు ఆయన జన్మించిన వాడుగా అన్నాడు. సో ఇందులో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే రక్షణ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ మీక్నెస్. మీ పాపాలు క్షమించబడాలంటే మనము గొప్పవారం కావాల్సిన అవసరం లేదు, మనం ఎడ్యుకేటెడ్ కావాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి? విత్ హ్యూమిలిటీ వీ నీడ్ టు కమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ దట్స్ హౌ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. సో దేవాతి దేవుడు అయినప్పటికీ, రైట్, సర్వలోకానికి సర్వ సృష్టికర్త అయినప్పటికీ ఒక చిన్న పశువు వలె ఈ లోకంలోకి ఆయన వచ్చినవాడుగా ఉన్నాడు, రైట్? దట్స్ వాట్ వి సీ. సో హీ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్, రైట్? హీ ఈజ్ సస్టైనింగ్ ద హోల్ యూనివర్స్, హీ ఈజ్ హోల్డింగ్ ద హోల్ యూనివర్స్, అండ్ నౌ హీ కేమ్ టు దిస్ ఎర్త్, అండ్ సో హీ వాజ్ కాల్డ్ ఇమాన్యుయల్ కదా, గాడ్ విత్ అస్ అని ఆయనకి పేరు. సో అందుకే జ్ఞానులు ఏం చేస్తున్నారు? దే కేమ్ అండ్ దే ఆఫర్డ్ వెరీ ప్రెషియస్ గిఫ్ట్స్, రైట్? తూర్పు దేశం నుంచి దే కేమ్ ఫ్రమ్ ఈస్ట్. ఇట్ ఈస్ వెరీ ట్రెచరస్ జర్నీ, వెరీ టైర్సమ్ జర్నీ, వెరీ ఛాలెంజింగ్ జర్నీ. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క దేవాతి దేవుడిని చూడాలి అనేసి వాళ్ళు దే కేమ్ ఆల్ ద వే అండ్ దే బ్రాట్ ఫ్యూ గిఫ్ట్స్, right? They bought gold. What it indicates that he's a king. Gold ఏం చేస్తుంది? That he's a king. And they offered frankincense, right? So that he's divine. So it's offered in the holies of holies. So అది ఆయనకు తెచ్చిచ్చినారన్నమాట. It shows that he's divine. తర్వాత మర్ కూడా ఆయనకు తెచ్చినారు, మర్ కూడా ఆయనకి ఇచ్చినారు. అదేం చూపిస్తుందంటే that he's going to die for our sins. So it is applied to a dead body, right? To preserve the dead body. So that indicates that he's going to die for your sins and for my sins. అంతేకాకుండా ఆయన ఏం చూస్తున్నాం? ఆయనని అనేక దూతలు, రైట్, ఆయన వచ్చి ఆయనని ఆరాధించిన వారుగా ఉన్నారు. ఈ విధంగా ఏదైతే దేవుడు వాగ్దానం చేసినాడో ఆ యొక్క వాగ్దానాలు, ఆ యొక్క ప్రామిస్, రైట్, హీ కెప్ దట్ ప్రామిస్. హీ సెంట్ హిస్ సన్ సో దట్ Satan can be defeated. And that's the reason we are here to celebrate the Christmas. It's a good news of great joy. So that's the first part that we see what is good news. It's a good news because God kept his promise. It's a good news because God fulfilled, right? All the promises about his first coming are fulfilled in Lord Jesus Christ. So how do we know that Jesus Christ is God? అని మనం ఎట్లా అని మనం అనుకుంటామంటే, so we know that because all the prophecies that are written about his coming are fulfilled in Lord Jesus Christ. సో ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది ప్రవక్తలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? సో దే కేమ్ అండ్ దే డిడ్ సమ్ మిరకిల్స్ అండ్ దే సెడ్, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఈ లోకంలోకి వచ్చి మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో అన్నాడు, సో గాడ్ సెంట్ మీ, రైట్, టు లీడ్ ద ఇజ్రాయలైట్స్ ఇంటూ కేనన్ అని అన్నప్పుడు, హూ ఇస్ దట్ లార్డ్ అని అడిగినాడు. అన్నప్పుడు మోషే అన్నాడు, ఏం చేశాడు? హీ డిడ్ సమ్ మిరకిల్స్. He brought 10 plagues on the Israelites, on the Egyptians. And then and Moses said, see, God told me to take these people out of Egypt, and whatever the works that he did, it authenticated, that supernatural miracles authenticated that whatever he is saying is from God. So he did that and he said, God told me to take these people out and this is the proof అని ఆయనకి చూపించినాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే చాలామంది ప్రవక్తలు, సో దే డిడ్ సో మెనీ మిరకిల్స్ అండ్ దే సెడ్, గాడ్ టోల్డ్ మీ దిస్ సో అండ్ సో థింగ్స్, రైట్? అండ్ హౌ డు యూ నో, హౌ డు ఐ నో? బికాస్ దీస్ ఆర్ అథెంటికేటెడ్ బై దీస్ మిరకిల్స్.
సో యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు హీ డిడ్ సో మెనీ మిరకల్స్ అండ్ దెన్ హీ సెడ్ ఐ ఆమ్ ఫ్రమ్ అబోవ్, ఐ ఆమ్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ యూ హవ్ సీన్ మీ యూ హవ్ సీన్ ద ఫాదర్. రైట్? హౌ డు వీ నో దట్ హీ ఈస్ క్రైస్ట్? బికాస్ his miracles, right, authenticated whatever he said. So all those people said God sent me here, and that proved, the miracles proved that they are right, that these prophets are right. At the same time, when Jesus said I am from above, how is that authenticated? By all his miracles that he did on this earth. So that's how we know that Jesus Christ is the Lord. So whatever he said, it is authenticated by his miracles. సో అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ అనేక ప్రాఫెసీస్. సో ఇట్ ఈస్ నాట్ క్లియర్, ఐల్ జస్ట్ రీడ్ రైట్ దీస్ ప్రాఫెసీస్. సో వీ నో దట్ హీ వాజ్ బోర్న్ ఆఫ్ ఎ వర్జిన్, కదా, ఒక కన్యక ద్వారా ఆయన జన్మించినాడు. రైట్? దే వాజ్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఈజ్ నాట్ బోర్న్ లైక్ యూ అండ్ మీ. రైట్? ఐ వాజ్ బోర్న్ టు మై పేరెంట్స్. వి ఆల్ బోర్న్ టు అవర్ పేరెంట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జీసస్ క్రైస్ట్, he was born to a virgin, right? So that's a supernatural birth. So we are all born naturally, but Jesus was born supernatural. The reason why he has to born supernatural is because there should not be any sin in him, right? ఆయన జన్మతోని పాపంలో ఉండకూడదు, ఆయన తర్వాత జీవించినప్పుడు పాపంలో ఉండకూడదు. సో అందుకని ఆయన ఏం చేసినాడు? he was born to a virgin, right? And then we see that he born in a New Testament. సో అది మనం ఎక్కడ చూస్తున్నాం? Isaiah 7:14లో ఆ యొక్క ప్రాఫెసీని మనం చూస్తున్నాం. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. హీ వాజ్ బోర్న్ ఇన్ ఎ బెత్లెహెమ్. సో మీకాలో మనం చూసినట్లయితే దట్ వి సీ దట్ బిఫోర్ జీసస్ వాజ్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్, సో దేర్ వాజ్ అ ప్రాఫెసీ అబౌట్ హిస్ బర్త్ ఇన్ బెత్లెహెమ్, అండ్ అది యేసు ప్రభు జన్మ ద్వారా నెరవేర్చబడింది. అంతేకాకుండా ఈజ్ ఫ్రమ్ లైన్ ఆఫ్ జూడా, కదా, యూదా గోత్రం నుంచి పుట్టినవాడు అనే ప్రాఫెసీని కూడా ఆయన ఫుల్ఫిల్ చేసినవాడు. ఆయన so he is from the ancient, right? He is not just a human being who was born at that time. He is from ancient అన్న ప్రాఫెసీ కూడా ఆయనలో నెరవేర్చబడింది. సో అంతేకాకుండా he was brought back from Egypt, కదా. ఇస్రాయేల్ ఫరో కింగ్ ఏం చేస్తున్నాడు? ఇజ్రాయలైట్స్ కింగ్ ఆయన సీజర్ ఏం చేస్తున్నాడు? హేరోద్ he wants to kill జీసస్ క్రైస్ట్. సో అప్పుడు దేవదూత జోసెఫ్కి కనపడి ఆయన మీరు అక్కడి నుంచి ఈజిప్ట్కి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు వారు తీసుకెళ్ళినారు. తర్వాత ఎప్పుడైతే హీరో చనిపోయినాడో మరలా ఆయనని ఇజ్రాయెల్ దేశానికి తెచ్చినారన్నమాట. సో ఆ విషయాలు కూడా ఇట్ వాజ్ రిటర్న్ బిఫోర్ హీ వాజ్ బోర్న్, అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్స్ హౌ వి సీ that all the prophecies are fulfilled in Jesus Christ. And so it's a good news of great joy, and that's the reason we are here to celebrate this good news. So not only what the promise he made, he kept the promise, but also he fulfilled all the prophecies about his birth. మూడోది చూద్దాం. మూడోది, so not only prophecies are fulfilled, but the old covenant points to Lord Jesus Christ. ఆయన యేసు ప్రభుని చూపించేది కాదు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఓల్డ్ కావనెంట్, సో ఏమంటుంది ఓల్డ్ కావనెంట్? ఇఫ్ యూ ఒబే మై లా, రైట్, గాడ్ సెడ్ ఇఫ్ యూ ఒబే మై లా ఐ విల్ బ్లెస్ యూ, ఇఫ్ యూ డిజొబే మై లా ఐఎమ్ గోయింగ్ టు కర్స్ యూ. అండ్ దట్స్ వాట్ they disobeyed. Israelites disobeyed God, and so God took them out into the land of Babylon, right, as a curse. అదే విధంగా మనం కూడా ఎప్పుడైతే పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా ఆ విధంగా ఆ యొక్క అటువంటి శాపంలోని మనంలో ఉన్నాం కదా. మనము జన్మతా మనం పాపం చేసినాము, మన క్రియల ద్వారా మనం దేవునికి పాపం చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క నిబంధన, రైట్, దేవుని యొక్క నిబంధనని ఉల్లంఘించే వారంగా ఉన్నాం. సో ఆ విధంగా మనం అందరం కూడా దేవుని యొక్క నిబంధనని ఉల్లంఘించినాం. ఆ విధంగా దేవుని యొక్క నిబంధనని మనము ఉల్లంఘించినప్పుడు ఏమైంది? సో మనం చూసినట్లయితే లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ వర్సెస్. రోమన్స్ చాప్టర్ 1 verse 28 and 232 మనం చూద్దాం. ఎప్పుడైతే దేవుని యొక్క నియమంని, నిబంధనల్ని ఉల్లంఘించినప్పుడు ఏమైందో మనం అక్కడ చూస్తాం. రోమన్స్ 8:1-28-32 నేను చదువుతాను. God gave them up to be debased mind to do what ought not to
They will be filled with all manner of unrighteousness, evil, covetousness, malice. They are full of envy, murder, strife, deceit, maliciousness. They are gossips, slanderers, haters of God, insolent, haughty, boastful, inventors of evil, disobedient to parents, foolish, faithful, heartless, ruthless. Though they know God's righteous decree that those who practice such things deserve to die, they do not only do them but give approval to those who practice them. నేను తెలుగు చదువుతాను. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించను. సో ఎప్పుడైతే దేవునికి మన మనసులో చోటియమో, దేవునికి మనము వాల్యూ ఇయ్యమో, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, వారి మనసులో వారికి భ్రష్టమైన మనసునే వారికి దయచేసిన వాడుగా ఉన్నాడు. సో ఈ లోకంలో చూస్తే అదేవిధంగా మనం కూడా దేవునిలో చోటియని అనేకులు ఉన్నారు. సో వారి పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము వాటితో నిండిన వారై ద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకము వాళ్ళను, చెడ్డవాటిని కల్పించేవారును. సో ఇవన్నీ మనం ఏం చూస్తున్నాం ఈ లోకంలో, ఈ టైంలో మనము చూస్తున్నాం కదా. సో ఎందుకు ఈ రోజులలో ఈ విధంగా ఉందంటే, దేవుని వాక్యం చెప్పబడిన విధంగా మనకి వారు దేవునికి చోటు ఇవ్వలేదు. ఈ యొక్క క్వాలిటీస్ నీలో నాలో ఉన్నట్లయితే దానికి అర్థం ఏంటంటే మనము దేవునికి చోటు ఇవ్వట్లేదు అని అర్థం కదా. సో ఈ యొక్క వాక్యము పౌలు AD 57-58 ఆ ప్రాంతాల్లో రాసినాడు. సో ఆ రోజులలో వారు దేవునికి చోటు ఇవ్వకపోతే వారి జీవితం ఇలాగా ఉంది. ఈ రోజులలో మనం కూడా దేవునికి చోటు ఇవ్వకపోతే మన జీవితం కూడా ఇలాగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వారు ఉన్నారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏమైంది, వారి జీవితాలు ఏమైనాయి మనం చూసినట్లయితే, వారి జీవితము ఏ విధంగా ఉంది. వారు దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క స్థానం ఇవ్వనందుకు వాళ్ళు వారి మనసులోంచి తీసివేసి వాళ్ళు దేవుని సృష్టించిన సృష్టిని వదిలివేసి ఏం చేస్తున్నారు, వాళ్ళే తమగా ఒక దేవుళ్ళని తయారు చేసుకొని ఆ విధంగా వాటిని పూజించే వారుగా ఉన్నారు. అయితే దేవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటే తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి 3 విషయాలు మనకి దయచేసినాడు. ఒకటి ఏంటంటే ఈ యొక్క క్రియేషన్ ఏమంటున్నాడు, ఈ సమస్త సర్వాన్ని నేను సృష్టించినాను. రైట్, కీర్తనలు 119:1-3 మనం చూసినట్లయితే అందులో మనం ఏం చూస్తాం, దేవుడు సమస్తాన్ని ఆయన సృష్టించిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఏంటంటే అంతరిక్షం, రైట్, ఈ హోల్ యూనివర్స్ ఈజ్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ గాడ్ హూ క్రియేటెడ్ ద ఎవ్రీథింగ్. రైట్, అయితే ఎప్పుడైతే మనుషుడు దేవునికి చోటు ఇవ్వనందున ఏమైంది, దేవుడిని పక్కన పెట్టి తమకు వచ్చిన విధంగా, తనకు నచ్చిన విధంగా ఈ యొక్క జంతువుల్ని, మనుషుల్ని వారు తయారు చేసుకొని దేవుళ్ళుగా వారు పూజించేవారుగా ఉన్నారు కదా. సో అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని హీ రిమూవ్ దెమ్, రైట్, వారిని త్యజించిన వాడుగా ఉన్నాడు. సో వాళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు, దేవుడు రెండోది వారికి ఏమి ఇచ్చినాడు, నేను ఈ లోకంలో ఉన్నాను, నేను సృష్టించిన నేను దేవుడు అని చెప్పడానికి మనస్సాక్షిని ఇచ్చినాడు. మనస్సాక్షిని దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే మనస్సాక్షి కూడా ఏం చేస్తున్నారు, ఇది వాతబడిన మనస్సాక్షిగా తయారు చేయింది కదా. సో వెన్ పీపుల్ డిజొబేడ్ గాడ్, సో దే హార్ట్స్ వాట్ సియర్డ్ అండ్ వాట్ ఎవర్ దే థింక్ ఈజ్ రైట్ దే వర్ డూయింగ్ ఇట్. వారు ఆ విధంగా చేస్తూ వచ్చినారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, వీళ్ళందరినీ దేవుడి యొక్క ఉగ్రతకి వాళ్ళందరూ లోనైన వారుగా ఉన్నారు. నువ్వు నేను కూడా దేవునికి విధేయంగా లేకపోతే అవిధేయతగా జీవిస్తున్నట్లయితే దేవునికి ఉగ్రతకి పాలు పొందే వరంగా ఉన్నాం. సో అదే ఈ యొక్క పాత నిబంధన లేకుంటే ఓల్డ్ కవెనెంట్ చూపిస్తుంది. మీరందరూ కూడా పాపం చేసినారు కాబట్టి మీరందరికీ శిక్షకు అర్హులు అని చెప్తా ఉందన్నమాట. సో మన వల్ల మనము దేవునికి సమీపంగా కాలేం, దేవుని సన్నిధిలోకి మనము రాలేం.
అని చెప్తా ఉందన్నమాట. అయితే మీరు రక్షణ పొందాలంటే, మీరు దేవుని యొద్దకు రావాలంటే, మీరు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మీరేం చేయాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి అని చెప్తూ వచ్చిందనమాట. సో ఆ విధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే ఓల్డ్ కావనెంట్ విచ్ షోస్ దట్ ద రాత్ ఆఫ్ గాడ్ విచ్ ఆల్ నీడ్ టు గో త్రూ, రైట్? అండ్ బట్ దెర్ ఈస్ అ వే టు ఎస్కేప్. సో దట్స్ వాట్ దిస్ Old Testament is saying, and that's the good news. The good news is that we can escape the wrath of God through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము వెళ్ళగలం. So that's the good news, right? So good news is God kept his promise. The good news is, right, he made a new covenant. Sorry, he fulfilled all the prophecies. And the good news is that now the old covenant is పాయింటింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేకాకుండా గుడ్ న్యూస్ ఏంటంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి రావడం ద్వారా వీ బికేమ్ పార్ట్ ఆఫ్ ద న్యూ కావనెంట్. ఓల్డ్ కావనెంట్ దేవుడు యేసు ప్రభు ఆ శిలువలో తను మరణించింది. ఆ యొక్క ఓల్డ్ కావనెంట్ని ఫుల్ఫిల్ చేసినందుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? హీఈస్ బ్రింగింగ్ అస్ ఇంటు ఎ న్యూ కావనెంట్. ఈ కొత్త నిబంధనలో ఏమంటున్నాడు? దట్ ఆల్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, రైట్? మీ సాల్వేషన్ ఈజ్ ఫర్ ఇటర్నిటీ. If you really believe, confess your sins and accept Lord Jesus Christ as a Savior, right? Your conscience is cleared, right? And now you have become the child of God. So నూతన నిబంధనలకి మనకి వచ్చినప్పుడు ఏమవుతుంది? మన పాపాలే క్షమించడం పడకుండా కాకుండా మనము we are made the children of God. We are made the child of God, right? And the Holy Spirit comes and dwells in our hearts, right? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి మనల్ని తన బిడ్డలుగా మనకి చెప్పేవాడుగా ఉన్నాడు కదా. సో Romans 8:16 ఏమంటుంది? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టెస్టిఫైస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా మనకి ప్రభువుని తండ్రి అనే భాగ్యాన్ని మనకి దయచేసిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనము పరలోక రాజ్యానికి వెళ్ళే వరంగా ఉన్నాం. సో ఈ విధంగా ఈ యొక్క నూతన నిబంధన, రైట్, ఈజ్ మేడ్ పాసిబుల్ బై ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు దిస్ వరల్డ్, right? That's the reason we celebrate the birth of Jesus Christ, and it's a good news, and that's the reason we are here. We are celebrating his birthday. ఐదవదిగా సో ఏం చేస్తున్నాం మనం? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన తన తండ్రిని మనకి చూపించేవాడుగా ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు అని మనకి చూపించేవాడుగా ఉన్నాడు. ఇఫ్ యు లుక్ ఎట్ జాన్ చాప్టర్ 1:18 ఏముంటుంది? హీ వాజ్ ఇన్ ద బోసం ఆఫ్ ద ఫాదర్ అండ్ ఈ షోయింగ్ ద ఫాదర్ టు అస్ కదా. ఆయన మనని తండ్రిని చూపించేవాడుగా ఉన్నాడు. సో ఒక ఫిలిప్ ఆయన అడిగినారు, మాకు తండ్రిని చూపించండి అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇన్ని రోజులు నేను మీతో ఉన్నాను కదా, ఇఫ్ యూ హ్యావ్ సీన్ మీ యూ హ్యావ్ సీన్ ద ఫాదర్ కదా. సో వాట్ జీసస్ ఇట్స్ డూయింగ్ బై కమింగ్ టు దిస్ ఎర్త్, హీ వాజ్ షోయింగ్ ద ఫాదర్. తండ్రిని చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన గుణాలు ఏంటిదో మనకు చూపించేవాడుగా ఉన్నాడు. మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని తన స్వరూపాన్ని మనకి ఇచ్చినవాడుగా ఉన్నాడు. సో నౌ వీ ఆల్ బేర్ ద అట్రిబ్యూట్స్ అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, రైట్? ఆయన ప్రేమ, ఆయన సహనం, ఆయన ఓర్పు, రైట్? ఆయన శాంతి, సమాధానాన్ని మనం పొందిన వారంగా ఉన్నాం, రైట్? సో ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు షో హూ ద ఫాదర్ ఈజ్. చివరిగా ఆయన ఎందుకు వచ్చినాడంటే ఆయన మనల్ని అందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి క్వాలిఫైడ్ చేసినాడు, రైట్? హీ మేడ్ అస్ ఎలిజిబుల్ టు గో టు హెవెన్, రైట్? ఆయన రాకపోయినట్లయితే మనము పాపంలో నశించిపోయే వారంగా ఉన్నాం. అయితే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఒక శిశువుగా పుట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నీ గురించి నా గురించి మరణించి మనల్ని అందరినీ కూడా తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిన వాడుగా ఉన్నాడు. సో ఈ విధంగా ఈ 6 points, రైట్, when you look at, so that's a good news, right? It's a good news of great joy. When angel said to the shepherd, right, it's a good news of great joy. So these are the points, right? We see that it's a good news, right? God kept the promise, and so it's a good news for us, right? He brought Jesus Christ to crush the head of the Satan, right? ఆ విధంగా మనకి నూతన జీవం, రైట్, దేవునికి సమీపమయ్యే జీవితం మనకి దయచేసిన వాడుగా ఉన్నాడు. We celebrate Christmas because its prophecies are fulfilled. ఆయన చేసిన వాగ్దానాలు ఆయన నెరవేర్చబడ్డాయి. ఆయన దేవుడని నిరూపించడానికి అవి రుజువు కదా. సో అండ్ we celebrate
Christmas, it's a good news because we are made the part of the new covenant, right? Because he was pointed to the old covenant and he fulfilled the old covenant, and we are made part of new covenant. And it's a good news because he showed a way to the Father. He showed us who the Father is, right? And we can have that relationship with him, right? And Jesus made us qualified, right, to enter into heaven, right? ఈ విధంగా Christmas, it's a good news of great joy. So do you have this joy? If you don't have this joy, today is the time that you can have this joy, right? You can confess your sins, accept Lord Jesus Christ as Savior, then this joy can be yours, right? ఈ జాయ్ని మీరు కూడా పొందగలరు. ఎప్పుడైతే మీరు యేసు ప్రభువుని నమ్మినట్లయితే ఈ యొక్క మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు కూడా ఇట్స్ బికమ్ ఏ పర్సనల్ గుడ్ న్యూస్ ఫర్ యూ యాజ్ వెల్. సో లెట్స్ బౌ డౌన్ అండ్ ప్రే. కృపల తండ్రి, నిత్యుడి దేవ, ప్రవచించినటువంటి ఈ సమయానికే మీకు ఎంతో వందనాలు.